వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 1కు సంబంధించి చాలామంది అభ్యర్థులకు తెలియని విషయాలు మనం గమనిస్తే మార్క్స్ టోటల్ ఏ విధంగా తెలుసుకోవచ్చు, అంటే ఎప్పుడు టీజీపీఎస్సీ ప్రకటించే అవకాశం ఉంటుంది, అది ఏ విధంగా ప్రకటించే అవకాశం ఉంటుంది, ఒకవేళ మనము ఒక పేపర్కు సంబంధించిన రికౌంటింగ్ ఏ విధంగా అప్లై చేయాలి, దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎవరి మార్కులు మాత్రమే అక్కడ ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది, అంటే టీజీపీఎస్సీ వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇలాంటి అంశాలను మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం. మొదటిసారి నా వీడియోని వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త విషయాలు, కొత్త నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో చాలామంది అభ్యర్థులు కోరిన కోరిక మేరకి ఈ వీడియోను చేయడం జరుగుతుంది. సో మరి ఏ విధంగా మార్కులు పొందే అవకాశం ఉంటుంది గమనిస్తే, ఇక్కడ మొదటగా మనం ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి క్వాలిఫై కావాలి అంటే ఖచ్చితంగా మనం ప్రిలిమ్స్లో క్వాలిఫై కావాలి. అంటే సాధారణంగా గమనిస్తే గ్రూప్ 1 అనేది మనకు 3 దశల ప్రక్రియ ద్వారా కొనసాగే ప్రక్రియ. సో మనం ఇప్పుడున్న పరిస్థితిని కనుక గమనిస్తే ఆ మూడో ప్రక్రియ ఏమవుతుంది, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఇంటర్వ్యూ అనేది లేదు. అంటే మొదటగా ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి, నిర్దేశిత ఫార్మాట్లో 1:50 అనేది తీసుకోబడుతుంది, తద్వారా వాళ్ళు మెయిన్స్ రాయడం జరుగుతుంది. మెయిన్స్లో అన్ని మార్కులను కలిపి వారి యొక్క వర్గాల వారీగా ఇచ్చిన క్వాలిఫై మార్కులను దాటినప్పుడు మాత్రమే వాళ్ళను ఫైనల్ కన్సిడరేషన్ చేయడం జరుగుతుంది, సెలక్షన్కి కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మొదటగా మనం స్టెప్ దాటుతున్నాం, ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతున్నాం, ఈ మార్కులను మెయిన్స్లో అంటే తుది జాబితాలో కన్సిడర్ చెయ్యరు. కేవలం మెయిన్స్లో వెళ్ళడానికి, మెయిన్స్లో పరీక్ష రాయడానికి మాత్రమే అర్హత మార్కులుగా తీసుకుంటారు. కాబట్టి వీటిని మనం లీవ్ ఇట్. అదేవిధంగా రెండోది గమనిస్తే మార్క్స్ ఏ విధంగా ప్రకటించే అవకాశం ఉంటుంది అంటే గమనిస్తే మొదటగా జిఆర్ఎల్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత అందులో కేటగిరీ వారీగా, అదేవిధంగా ఏమవుతుంది పోస్టుల వారీగా 1:2 లేదా 1:3 అనేది ప్రకటించే అవకాశం ఉంటుంది వెరిఫికేషన్ కోసం. సో ఆ సందర్భంలోనే మార్కులను ప్రకటించే అవకాశం ఉంది, లేదు ఫైనల్ సెలక్షన్ తర్వాత ఇచ్చే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి 1:2 లేదా 1:3 ఇచ్చిన సందర్భంలోనే వారికి సంబంధించిన మార్కులు ప్రకటిస్తారు అనేది రైట్ ఒక సమాచారం ఇక్కడ క్లియర్గా గమనిస్తే. అలా మనకు మార్కులని మొత్తంగా ప్రకటించవచ్చు, టోటల్ మార్కులుగా ప్రకటించవచ్చు, లేదా పేపర్ వైజ్గా వచ్చిన అన్ని మార్కులను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. సో ఆ సందర్భంలో మీరు అనుకున్న స్కోర్ అనేది అందులో రీచ్ కాకపోతే ఎలా? సో సపోజ్గా మీరు జనరల్ ఎస్ఏ 3 రాశారు, మీరు అనుకున్న అంచనా ప్రకారం మీరు అడిగిన ప్రశ్నకు అనుగుణంగా రాయగలిగారు, మార్కులు 30x30 అంటే 90 వస్తాయి అనుకున్నారు, మీకు అక్కడ 40-50 వచ్చాయి. సో ఆ సందర్భంలో మీరు ఏమనుకుంటున్నారు, ఖచ్చితంగా నేను రాశాను కానీ మార్కులు పడలేదు, పడే అవకాశం ఉంది అనుకున్నప్పుడు రికౌంటింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మరి రికౌంటింగ్కి ఏ విధంగా వెళ్ళాలి? సో ఈ రికౌంటింగ్కి సంబంధించిన అప్లికేషన్ని ఖచ్చితంగా టీజీపీఎస్సీ ప్రకటిస్తుంది. ఆ ప్రకటించిన సందర్భంలోనే మనము ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. చేసుకున్న సందర్భంలో క్లియర్గా అడుగుతుంది, ప్రతి పేపర్కి 1000 రూపాయల చొప్పున, ఒక్కొక్క పేపర్కి 1000 రూపాయలు, మొత్తంగా కాదు, ఒక్కొక్క పేపర్కు 1000 రూపాయలు మనము ఆన్లైన్ పేమెంట్ చేయడం ద్వారా ఆ పేపర్కు సంబంధించిన రికౌంటింగ్ అనేది జరుగుతుంది. రీవాల్యుయేషన్ అనేది జరగదు, గుర్తుపెట్టుకోండి, రికౌంటింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో మార్కులను మళ్ళీ ఒకసారి రికౌంట్ చేసే అవకాశం ఉంటుంది, ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ గమనిస్తే టీజీపీఎస్సీ డిస్ప్లే చేసినప్పుడు అభ్యర్థి యొక్క పూర్తి మార్కులు, పేపర్ వారీగా మార్కులను కేవలం వారం రోజులు మాత్రమే టీజీపీఎస్సీ డిస్ప్లే చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత అవి డిసపియర్ అవుతాయి, కనబడవు, బాగా గమనించాలి. అదేవిధంగా గమనిస్తే మరి ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, ఈ మార్కులు ఎవరికి ప్రకటిస్తున్నాయి అంటే రిజెక్టెడ్ క్యాండిడేట్కి, ఇన్వాలిడ్ క్యాండిడేట్కి, డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్కి, ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్లకు సంబంధించిన మార్కులు అనేవి ప్రకటించబడేవి. అంటే ఏంటి గమనిస్తే మెయిన్స్లో 6 పేపర్లు రాసిన వారికి మాత్రమే, ఏ ఒక్క పేపర్ రాయకున్నా వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్టే. కాబట్టి వారికి సంబంధించిన మార్కులు ప్రకటించబడవు, ఒకటి. రెండోది ఇంగ్లీష్లో క్వాలిఫై కాని వారి మార్కులు కూడా ప్రకటించే అవకాశం లేదు. అదేవిధంగా పరీక్ష రాస్తున్న సందర్భంలో మాల్ ప్రాక్టీస్కు గురి అయిన వారు, డిబార్ చేయబడిన వారికి సంబంధించి కూడా మార్కులు అనేవి ప్రకటించబడవు. ఒకవేళ నీవు 1000 రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించినప్పటికీ నీ మార్కులు అనేవి ప్రకటించబడవు, నీ సమాచారం అనేది అందుబాటులోకి రాదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ అభ్యర్థులు వస్తున్న మరో డౌట్ ఏంటి, మరి సేమ్ మార్కులు వచ్చినప్పుడు ఏ విధమైన క్రైటీరియాను ఫాలో అవుతుంది టీజీపీఎస్సీ? గమనిస్తే ఇక్కడ మొదటగా లోకల్, నాన్ లోకల్ క్యాడర్ని తీసుకుంటుంది, మొదటి అంశం అవుతుంది. ఒకవేళ 2 లేదా అంతకంటే ఎక్కువ మందికి సేమ్ మార్క్స్ వచ్చిన సందర్భంలో మొదటగా తీసుకునే క్యాడర్ ఏంటిది, క్రైటీరియా ఏంటిది, లోకల్, నాన్ లోకల్. అందులో లోకల్ క్యాడర్కి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
సో అలాగే రెండో అంశం ఏ విధంగా ఉండవచ్చు, ఒకరు ఇద్దరు లేదా ముగ్గురు లోకల్ క్యాడర్ అయినప్పటికీ సేమ్ మార్క్స్ వస్తే ఎలా? ఆ సందర్భంలో ఏం చేస్తుంది అంటే డిఓబి డేట్ ఆఫ్ బర్త్ను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఆధారితంగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వారి యొక్క వయసు ఎక్కువగా ఉంటుందో వారికి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలా లోకల్ నాన్ లోకల్ మరియు డేట్ ఆఫ్ బర్త్లో కూడా సేమ్ ఉండి లోకల్ క్యాండిడేట్ అయ్యి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి సేమ్ మార్క్స్ వస్తే ఎలా? అప్పుడు ఏం చేస్తుంది అంటే అభ్యర్థి రాసిన మెయిన్స్ పరీక్షలో మొదటి పేపర్లోని మార్కులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ మార్కులలో అత్యధికంగా మార్కులు సాధించిన అభ్యర్థికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా టాలీ అయితే ఎలా? డేట్ ఆఫ్ బర్త్ టాలీ అయింది, లోకల్ టాలీ అయింది, పేపర్ 1 మార్కులు కూడా టాలీ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఉంటే ఎలా? 4వ క్రైటీరియా ఏం చేస్తుంది, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5 ఇలా వరుస క్రమంలో వారి యొక్క పేపర్లను తీసుకుంటూ వాళ్ళ యొక్క కన్సిడరేషన్ అనేది టీజీపీఎస్సీ చేయడం జరుగుతుంది. సో ఇలా మనకి టీజీపీఎస్సీ ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసే విధానంలో మనకి ఈ ప్రాసెస్ని ఫాలో కావడం జరుగుతుంది.